క్షేత్ర న్యూస్కు స్వాగతం. బుడమేరు వరదల కారణంగా హెచ్బీ కాలనీ, కబేలా, ఊర్మిళా నగర్ అన్ని ప్రాంతాలు పూర్తిగా నీట మునగడం వలన కట్టుబట్టలతో ప్రజలు బయటపడడం జరిగింది. ప్రస్తుతం పరిస్థితులన్నీ చక్కబడినా కూడా ఆర్థికంగా చాలా నష్టపోయారు. అలాగే ఆ ఏరియాలో నివసించే పిల్లలు భవానీపురం బ్యాంక్ సెంటర్ నందు ఆక్స్ఫర్డ్ స్కూల్లో చదువుకుంటున్నారు. బుడమేరు వరదల్లో కొంతమంది పిల్లలు పుస్తకాలు తడిసిపోవడం, కొంతమంది పిల్లల స్కూల్ బ్యాగ్స్ మరియు పుస్తకాలు కొట్టుకుపోవడం జరిగింది. ఆ స్కూల్ యాజమాన్యం నష్టపోయిన కొంతమంది పిల్లల లిస్టు తయారు చేసి చేయూత ఫ్రెండ్ సర్కిల్ గ్రూప్ సభ్యుడైన ఇస్మాయిల్కు తెలియపరచగా, వారు చేయూత ఫ్రెండ్ సర్కిల్ గ్రూప్కి సమాచారం ఇవ్వగా వెంటనే స్పందించిన గ్రూప్ ఆర్గనైజర్ షేక్ కరీం దాతలను సంప్రదించారని అన్నారు. ఆ స్కూల్ యాజమాన్యం నష్టపోయిన కొంతమంది పిల్లల లిస్ట్ తయారు చేసి చేయూత ఫ్రెండ్ సర్కిల్ గ్రూప్ సభ్యుడైన ఇస్మాయిల్కు తెలియపరచగా, వారు చేయూత ఫ్రెండ్ సర్కిల్ గ్రూప్కి సమాచారం ఇవ్వగా వెంటనే స్పందించిన గ్రూప్ ఆర్గనైజర్ షేక్ కరీం దాతలను సంప్రదించారని అన్నారు. సింగపూర్ వాస్తవ్యులైన అనుముకొండ శేషుకుమార్, పార్వతి, కాయల రాఘవేంద్ర, గంగాభవాని వారి సహకారాలతో ఆ పిల్లలకు స్కూల్ బుక్స్, బ్యాగ్స్, పెన్సిల్స్, పెన్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్, ఆ పిల్లలకి అవసరమైన ప్రతి ఒక్కటి కూడా చేయూత ఫ్రెండ్ సర్కిల్ గ్రూప్ ఆధ్వర్యంలో అందించడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రూప్ సభ్యులు కాళ్ళ ఈశ్వర్, కుంచం శ్రీనివాస్, గూడెల రాజన్న, బి లోకేష్, సూరా చిట్టి, సయ్యద్ ఇస్మాయిల్, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసిన కరీం షేక్ బాగా చదువుకోండి. మీరందరూ కూడా మీ పేరెంట్స్ ఎంత గొప్పవాళ్ళో వాళ్ళకంతా కూడా మీ టీచర్స్ మీకు ఎవరైతే చదువు విద్య నేర్పిస్తున్నారో వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు. ఎందుకంటే ఉద్యోగం ఇచ్చేది, ప్రాణం ఇచ్చేది భగవంతుడు, తల్లిదండ్రులు. అయితే విద్య మనం ఎలాగ బతకాలి సమాజంలో అనేది నేర్పించేది ఒక గురువు మాత్రమే. ఆ గురువుని చాలా ఆదర్శంగా తీసుకోవాలి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, అలాగే సమాజం పట్ల బాధ్యత, గౌరవం ఉండాలి. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు ఏ రోజు కూడా వెనక్కి తిరిగి మనం ఉండిపోదు. ఓకేనా? ఒక చిన్న సలహా సోదరుకోవాలి. ఓకేనా? గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు ఆక్స్ఫర్డ్ స్కూల్ భవానీపురం క్యాంపస్లో జరిగినటువంటి ఒక చిన్న చేయూత కార్యక్రమం గురించి చెప్పడానికి మేము ముందుకు వచ్చాము. మొన్న వరదల కారణంగా, బుడమేరు వరదల కారణంగా మా విద్యార్థులు చాలామంది వాళ్ళ పుస్తకాలు, బ్యాగ్లు నష్టపోయారు. ఈ విషయాన్ని మేము ఇస్మాయిల్ గారు అనే మా యొక్క శ్రేయోభిలాషికి చెప్పడం జరిగింది. వారు చేయూత యొక్క సంస్థని సంప్రదించగా సింగపూర్ వాస్తవ్యులైనటువంటి కాయల రాఘవేంద్ర అండ్ భవానీ గారు, అనుముకొండ శేషుకుమార్ గారు అండ్ పార్వతి గారుల సహకారంతో మా విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, పుస్తకాలు మరియు పెన్సిళ్ళు ఇటువంటి వస్తువులు ఈరోజు ఇవ్వడం జరిగింది. దీనికి కృతజ్ఞతగా మేము ఈ ఫ్రెండ్ సర్కిల్ అందరికీ కూడా చిన్న సన్మానం కూడా చేయదలుచుకున్నాము. ఇటువంటి అవకాశాన్ని ఇచ్చిన వరకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు భవానీపురంలో బ్యాంక్ సెంటర్ నందు ఆక్స్ఫర్డ్ స్కూల్లో విద్యార్థులకు మన వరదల కారణంగా మన ఇళ్ళల్లోకి వాటర్ వచ్చి బుక్స్ అలాగే బ్యాగ్స్ అన్నీ తడిచిపోయినందువలన మేడం గారు స్థానిక యువకుడు ఇస్మాయిల్ గారి దృష్టికి తీసుకురాగా, సోదరుడు విజయవాడలో చేయూత బ్లడ్ డొనేషన్ ఆర్గనైజేషన్స్కి కరీం గారి దృష్టికి తీసుకురాగా, వారు వెంటనే స్పందించి తనకు తెలిసిన వారి సింగపూర్లో ఉంటుండగా వారి కాయల రాఘవేంద్రరావు గారు, భవానీ గారు, అలాగే అనుముకొండ శేషు గారు వీరి సహకారంతో కరీం గారికి డొనేట్ చేయగా, వారు ఇక్కడ విజయవాడలోనే బ్యాగ్స్ సొంతంగా తయారు చేయించి, అంటే దానం చేసామంటే ఉత్తిగానే పోకుండా మంచి క్వాలిటీ ఉన్న బ్యాగ్స్, అలాగే బుక్స్, పెన్సిల్ కానీ స్టేషనరీ మొత్తానికి సంబంధించినవి అన్నీ కూడా ఈరోజు ఈ స్కూల్లో ఇవ్వడం జరిగింది. మా అందరి తరఫున కూడా ముఖ్యంగా ఏదైతే బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో ముందుకు సాగుతూ ఎంతోమంది ప్రజలు మన్నలు పొందుతూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కరీం గారిని, అలాగే చేయూత ఆర్గనైజేషన్ని
టీంని కూడా మేమందరం కూడా అభినందిస్తూ ఇలాంటివి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా వరకు యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా చాలా వరకు స్పందిస్తున్నారు. అలాంటి సోషల్ మీడియాలో ప్రప్రథంగా క్షేత్ర న్యూస్ వారు చాలా వరకు ఈ వరదల్లో కూడా వాళ్ళు పబ్లిసిటీ చేయడం వల్ల ఎంతోమంది దాతలు ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు. అలాగే ఈ న్యూస్ ఛానల్ కూడా ఇలాంటి ప్రోగ్రాలు తీసి ప్రజల కోసం మంచి జరిగే విధంగా పాటుపడాలని ఈ క్షేత్ర న్యూస్ ఛానల్ వారిని అభినందిస్తున్నాను. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.